నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. రాజకీయాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. కానీ మన తెలంగాణ కాంగ్రెస్ లో ఏ క్షణాన ఎవరు ఎవరిపై ఏ రేంజ్ లో బాంబు పేలుస్తారో చెప్పడం అంటే ఇంకా కష్టమనే చెప్పాలి. ఒకవైపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. దాదాపు 2 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే వార్తలు వస్తుంటే, ఇంకోవైపు సొంత పార్టీ లోపలే అసలైన పొలిటికల్ సినిమా మొదలైపోయింది. ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డికే చెమటలు పట్టించేలా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పేల్చిన ఆటం బాంబేంటి? కొండా ఫ్యామిలీ వర్సెస్ సీఎం రేవంత్ వార్తో రాములమ్మ అంటే మన విజయశాంతికి మంత్రి పదవి లక్కీగా దక్కబోతుందా? ఈ రోజు వీడియోలో తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ హై డ్రామా కథ ఏంటో చూసేద్దాం. ముందుగా కేబినెట్ విస్తరణ ముహూర్తం దగ్గరికొచ్చింది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలు లెక్కలు వేసి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కసరత్తులు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఎమ్మెల్సీ అయిన నటి, రాజకీయ నాయకురాలు రాములమ్మ విజయశాంతి పేరు మార్మోగిపోతోంది. బీఆర్ఎస్ బీజేపీలను ధీటుగా ఢీకొట్టాలంటే రాములమ్మే కరెక్ట్ అస్త్రమని ఢిల్లీ పెద్దలు భావించారట. ఎన్నికల టైంలోనే ఆవిడకి ఎమ్మెల్సీ ఇస్తామని మాటిచ్చారు. ఇచ్చినట్టే ఇచ్చేశారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి చేసి ప్రతిపక్ష పార్టీల నాయకుల నోళ్లకు తాళాలు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ విజయశాంతికి రూట్ క్లియర్ కావడానికి అసలు కారణం ఢిల్లీ పెద్దల కరుణ కాదు, మన సొంత మంత్రి కొండా సురేఖ ఇంటి నుంచి వచ్చిన ఒక సంచలన ప్రకటన. అవును, కాంగ్రెస్ లో అసలు వినోదం ఎప్పుడూ స్వపక్షంలోనే ఉంటుంది. మంత్రి కొండా సురేఖ ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సరేలే అనుకునే లోపే ఆమె కూతురు కొండా సుస్మిత నేరుగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పరకాల టికెట్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి వేసిన అడుగులకు సుస్మితకి కోపం నరనరాలకి పాకింది. ఏకంగా మీడియా ముందుకొచ్చి గాంధీ భవన్ పునాదులు కదిలిపోయేలా ఒక డైలాగ్ పేల్చారు. అసలు పరకాల టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ఓపెన్ గానే ప్రశ్నించారు. అబ్బా, ఎంతటి ధైర్యం! సొంత పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకుని నువ్వెవరు మాకు చెప్పడానికి అని ఒక మంత్రి కూతురు ప్రశ్నించడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి? రేవంత్ రెడ్డి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోవడానికి ఈ ఒక్క డైలాగ్ చాలు. కానీ సుస్మిత అక్కడితో ఆగలేదు. అసలైన ఆటం బాంబ్ అప్పుడే పేల్చారు. ప్రతిపక్షాలు కూడా చేయని స్థాయిలో ఏకంగా రేవంత్ రెడ్డి సోదరులపై ఘాటు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరులు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకుంటున్నారు, 200 కోట్ల భూములను షెల్ కంపెనీల పేరుతో కొట్టేశారు అంటూ పబ్లిక్ గానే ఏకిపారేశారు. ఈ ఒక్క డైలాగ్ తో రేవంత్ రెడ్డి వర్గం మైండ్ బ్లాంక్ అయింది. మేము చాలా పారదర్శక పాలన ఇస్తున్నాం అని విదేశాల్లో కూడా రేవంత్ రెడ్డి డప్పు కొట్టుకుంటుంటే, ఇక్కడ సొంత మంత్రి ఇల్లే మీరు అవినీతి చేస్తున్నారని డప్పు కొట్టింది. దీంతో రేవంత్ రెడ్డి వర్గానికి బీపీ గరిష్ట స్థాయికి చేరింది. అసలు ఈ కొండా ఫ్యామిలీకి ఇంత పొగరా? సీఎంని నిలదీస్తారా? వెంటనే సురేఖను మంత్రివర్గం నుంచి పీకేయండి, పార్టీ నుండి సస్పెండ్ చేయండి అని హైకమాండ్ దగ్గర రేవంత్ క్యాంప్ రచ్చరచ్చ చేసింది. ఎలాగైనా కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టగా అధిష్టానం మాత్రం ఒక కండిషన్ పెట్టింది. రేవంత్, నీకు నచ్చిన వాళ్ళను కాకుండా బీసీ వర్గం నుంచి విజయశాంతి పేరును ఓకే చెయ్యి అని ఆర్డర్ వేసిందట. అంటే ఇక్కడ లెక్క చాలా సింపుల్. కొండా సురేఖ అనే వికెట్ పడిపోతే ఆ మహిళా కోట అటు మున్నూరు కాపు కోటాలో సరిగ్గా సరిపోయే నేత విజయశాంతినే అని హైకమాండ్ తేల్చి చెప్పిందన్నమాట. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో సీతక్కకు హోంశాఖ ఇవ్వబోతున్నారని ఒక టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఉన్న ఫలంగా సురేఖను తీసేస్తే మరింత రచ్చ అవుతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి హైకమాండ్ ఆదేశించిన తర్వాత రేవంత్ రెడ్డి అయినా పాటించాల్సిందే కదా. ఏదేమైనా రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా ఫ్యామిలీ వార్ పుణ్యమాని రాములమ్మకు కేబినెట్ బెంచ్ మీద సీటు దొరికేలా ఉందన్నమాట. ఈ పొలిటికల్ రచ్చపై మీరేమనుకుంటున్నారు? కొండా సురేఖ మంత్రి పదవి ఊడుతుందా? విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే పార్టీకి ప్లస్ అవుతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.